Skandha అనే విషయం ఇందులో సప్తదశ దశక మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् अवं देवी जुदुषाणा भृताची षड्मान्नो वाचमशती शृणोतु. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. वागीशाद्यास्तु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्व्यस्तन्नमामि गजाननम्. प्रह्लाद नारद पराशर पुंडरीक व्यासांबरीश शुक शौनक भीष्मदाल्भ्यान् रुक्मांगदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानि मान् परम भागवतान् नमामि. व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अपारलोचनः शम्भुर्भगवान् बादरायणः. మానవాళిపై అత్యంత అనుకంపతో పురాణ సంపదను అనుగ్రహించినటువంటి వ్యాసమునీంద్ర పాదపద్మములకు నమస్కరిస్తూ, తత్పుత్రరత్నమైన అవధూతరాటుగా కీర్తింపబడినటువంటి శ్రీమద్ బాదరాయణి పాదపద్మములకు నమస్కరిస్తూ, శ్రీమన్నారాయణ భట్టతిరివర్గ పాదపద్మములకు నమస్కరిస్తూ, ఎవరినైతే వ్యాసమునీంద్రావతారముగా పండిత వర్గమంతా వేనోళ్ల కొనియాడి వారు రచించినటువంటి నారాయణీయ గ్రంథమును భాగవత సంగ్రహంగా నేటికి ఆదరిస్తున్నారో అటువంటి మునీంద్రతుల్య పాదపద్మములకు నమస్కరిస్తూ మరల మన అధ్యయన సత్రమునందు 11వ దశకమునందు ఉన్నటువంటి శ్లోకములను ఒకసారి ఆనుపూర్విగా చదువుకొని దాని యందు కొంత గ్రహణము సంపాదించిన వారం అవుతుముగాక.
క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యాసనకాదయస్తే భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేశ. ఎవరైనా చెప్తారా అన్నయ్య? యాక్చువల్లీ సెకండ్ లెక్క చేయొద్దు. క్రమే క్రమేణ సర్గే పరివర్ధమానే. क्रमेण सर्गे परिवर्धमाने क्रमेण सर्गे परिवर्धमाने కదాపి దివ్యాసనకాదయస్తే कदापि दिव्यासनकादयस्ते कदापि दिव्यासनकादयस्ते దివ్యాసనకాదయస్తే दिव्यासनकादयस्ते రెండు లైన్లు కలిపి చదివిదా? ఆ, क्रमेण सर्गे परिवर्धमाने कदापि दिव्यासनकादयस्ते భవద్విలోకాయ వికుంఠలోకం भवद्विलोकाय विकुण्ठलोकम् भवद्विलोकाय विकुण्ठलोकम् ప్రపేదిరే మారుతమందిరేశ. प्रपेदिरे मारुतमन्दिरेश प्रपेदिरे मारुतमन्दिरेश మొత్తం మొత్తం చదివిదా? क्रमेण सर्गे परिवर्धमाने कदापि दिव्यासनकादयस्ते भवद्विलोकाय विकुण्ठलोकम् प्रपेदिरे मारुतमन्दिरेश क्रमेण सर्गे परिवर्धमाने कदापि दिव्यासनकादयस्ते भवद्विलोकाय विकुण्ठलोकम् प्रपेदिरे मारुतमन्दिरेश. అదే ఆ దివ్యాసనకాదయ అనేది రాలేదు ఇంకా. कदापि दिव्यासनकादयस्ते అలా కావాలి. సరే, తరువాత శ్లోకంలో ప్రవేశిస్తూ ఉన్నాము. మనోజ్ఞ నైశ్రేయస కాననాద్యైః అనేకవాపి మణిమందిరైశ్చ అనోపమంతం భవతో నికేతం మునీశ్వరాః ప్రాపురతీత కక్ష్యాః. చెప్పండి. గురువు గారు, ఒక్క నిమిషం. ఇది మనము పద విచ్ఛేదన చేసుకోలేదండి మొదటి దానికి. కరెక్ట్, చేసుకుందాం. అందరూ రాసుకోండి పద విచ్ఛేదనం. క్రమేణ క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి. కదాపిలో కదా ప్లస్ అపి. కదా అపి దివ్యాః దివ్యాః సనకాదయః సనకాదయః తే అది మళ్ళీ చెప్పండి. సనకాదయః. సనకాదయః అనేది ఒకటే పదం. తర్వాత
తే తే తర్వాత తే తే ఆ, తర్వాత భవద్విలోకాయ బ్రాకెట్ లో భవత్ ప్లస్ విలోకాయ వికుంఠలోకం బ్రాకెట్ లో వికుంఠ ప్లస్ లోకం తర్వాత ప్రపేదిరే ప్రపేది ఓకే ప్రపేదిరే మారుతం మారుతమందిరేశ ఒకటే పదంగా బ్రాకెట్ లో మారుత ప్లస్ మందిర ప్లస్ ఈశ మారుతమందిరేశ తర్వాత రెండో శ్లోకం మనోజ్ఞనైశ్రేయసకాననాద్యైః అనేకవాపీ మణిమందిరైశ్చ అనోపమంతం భవతో నికేతం మునీశ్వరాః ప్రాపురతీత కక్ష్యాః పదచ్ఛేదం నేర్చో చూస్తాం ఓకే చూస్తుంటామండి ముందర ఆ, మనో నైశ్రేయస కాననాద్యైః ఒకటే పదంగా ఉంది మనో మనోజ్ఞ నైశ్రేయస కాననాద్యైః గణనాచయ మనోజ్ఞ నైశ్రేయస కరణాచై కానన కానన కాన ఆ బ్రాకెట్ లో మనోజ్ఞ ప్లస్ నైశ్రేయస ప్లస్ కానన ప్లస్ ఆద్యైః ఓకే తరువాత అనేకవాపీ మణిమందిరైః తర్వాత కూడా ఒక పెద్ద పదం అనేకవాపీ మణిమందిరైః బ్రాకెట్ లో అనేక ప్లస్ వాపి ప్లస్ మణి ప్లస్ మందిరైః అనేకవాపి మణిమందిరైః మందిరైః బ్రాకెట్ క్లోజ్ చేసుకుంటాం తరువాత పదం చ చ చ తరువాత అనోపమం అనుపమం అనోపమం తర్వాత తం తం తర్వాత భవతః తర్వాత నికేతం తర్వాత మునీశ్వరాః తర్వాత ప్రాపుః
ప్రాపుః ప్రాపుః. ప్రా నిజానికి చెప్పుకోవాలి అంటే బ్రాకెట్ లో ప్ర ప్లస్ ఆపుః అని ఉండాలి. అంత అవసరం లేదు. ప్రాపుః అని రాసేసుకో. ప్రాపుః అతీత కక్ష్యాః. అతీత కక్ష ప్రా- కక్ష మనో అన్న ప్లస్ అదైః ఆదైః ఆఖ్యైః మనోజ్ఞ నైశ్రేయస కాననాద్యైః అనేక వ్యాపీ మణిమందిరైః చ అనోపమం తం తం అవతః నికేతం మునీశ్వరాః ప్రాపుః అతీత కక్ష్యాః. అక్కడితో శ్లోకం పూర్తయింది. ఇప్పుడు చదువుకుందామండి. ఓకే మనో గురుగారు ఇక్కడ నైశ్రేయసహ ఉందా లేదా? అక్కడ లేదు, విసర్గ లేదు. లేదా? అది విసర్గ లేదా? సమస్త పదంలోనే ఉందన్నయ్య. ఓకే ఓకే. అంటే నిశ్రేయస్ సంబంధం నైశ్రేయసం అని అంటారనమాట. ఓకే. శ్రేయస మనోజ్ఞ ప్లస్ కాననాదైః మనోజ్ఞ నైశ్రేయస కాననాద్యైః. జానకత్తయ్య మీరు చెప్తారా? నాగమణి అక్క ఉన్నాడు. నాగమణక్కయ్య చెప్పండి. ఓకే చెప్పనండి. చెప్పండి. మనోజ్ఞ నైశ్రేయస కాననాద్యైః మనోజ్ఞ చెప్పండి. మళ్ళీ అన్నాను. నా వాయిస్ ల్యాగ్ అవుతుందిలా ఉంది, అందువల్ల మధ్యలో వస్తుంది. మనోజ్ఞ నైశ్రేయస కాననాద్యైః అనేక వాపి మణిమందిరైశ్చ అనేక వాపి మణిమందిరైశ్చ అనేక వాపి మణిమందిరైశ్చ అనూపమంతం భవతో నికేతం అనోపమంతం భవతో నికేతం అనోపమంతం భవతో నికేతం మునీశ్వరాః ప్రాపురతీత కక్ష్యాః. మునీశ్వరా ప్రాపురతీత కక్ష్యాః ఆ మునీశ్వర తర్వాత అఫ్ అఫ్ అంటాం కదా, అది అఫ్ప్ర్ అది పలకాలన్నమాట. మునీశ్వరా ప్రాపురతీత కక్ష్యాః. మునీశ్వరా ప్రాపురతీత కక్ష్యాః మునీశ్వరా ప్రాపురతీత కక్ష్యాః. అంటే ఇప్పటిదాకా 10 దశకములలో 10వ దశకంలో ఈ జగత్ సృష్టి నిర్మాణం అంతా దాని గురించి వర్ణించబడి ఉందన్నమాట. ఇంకా 11వ దశకం నుంచి భగవంతుని యొక్క వరాహ అవతారాన్ని వర్ణించబోతూ ఆ వరాహ అవతారం యొక్క మూల నిదానభూతమైనటువంటి హిరణ్యాక్షుని యొక్క పుట్టుక, వాని యొక్క దుశ్చర్యలు, ఇవన్నీ చెబుతూ ఉన్నారన్నమాట, చెప్పబోతున్నారు దాంట్లో. అవన్నీ కూడా మనకి 11వ దశకాల్లో ఈ దశకం ప్రారంభమై చెప్పబడుతుంది. పూర్తిగా చదివినండి. పూర్తిగా చదవండి. మనోజ్ఞ నైశ్రేయస కాననైద్యై మనోజ్ఞ నైశ్రేయస కాననైద్యైః కాదు, అనే కాననాద్యైః. మనోజ్ఞ నైశ్రేయస కాననాద్యైః అనేక వాపి మణిమందిరైశ్చ అనోపమంతం భవతో నికేతం మునీశ్వరాః
ప్రాపురతీత కక్ష్యాః. బాగా వచ్చిందండి. తర్వాత శ్లోకంలో వెళదామండి. భవద్దిదృక్షూన్ భవనం వివిక్షూన్ త్వాస్థౌ జయస్తాన్ విజయోప్యరుంధాం తేషాం చ చిత్తే పదమాపకోపః సర్వం భవత్ప్రేరణయైవ భూమన్. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం రాసుకుందామండి. భవద్దిదృక్షూన్ భవద్దిదృక్షూన్ బ్రాకెట్ లో భవత్ ప్లస్ దిదృక్షూన్. దిదృక్షూన్. ఓకే. తర్వాత భవనం. తర్వాత వివిక్షూన్. ద్వాస్థౌ. ద్వా తర్వాత విసర్గ కింద ఏదైతే ఉందో ఆ విసర్గ సరిగమ సకారం కింద మారిపోయి ద్వాస్థౌ అంటే ఆ హిస్సింగ్ సౌండ్ అంటాం కదా, అది బాగా రావాలి. ద్వాస్థౌ. తర్వాత జయః. ఇది ఇక్కడ ద్వా హౌ రాసుకోవాలి. అంటే ఆ విసర్గ రాయక్కర్ లేకుండా వాస్తవం. సకారాన్ని 2 సార్లు రాసేసుకోవచ్చు. ఓకే. ఈ తలుపులు అనే అర్థంలో ద్వాస్ శబ్దం ఒకటి ఉందన్నయ్య, అది ద్వాహ. ద్వారహ అంటారు. ద్వాహ ప్రథమైక వచనంగా ఉంటుంది. ద్వాస్థౌ జయః తాన్. విజయః. అపి. అరుంధాం. ఈ అప్పి అంటే ఏంటండి? ప్రతి చోట అప్పి వస్తుంది. అదే కూడా కూడా అంటుంటాం కదండి, ఓకే. కూడా అనే అర్థంలో. ఇంకా వేరే అర్థాల్లో కొన్ని కొన్ని సందర్భాలు ఉపయోగిస్తారు, కానీ ప్రధానంగా అపి అంటే కూడా. అరుంధాం. తర్వాత తేషాం. తర్వాత తర్వాత చిత్తే. చిత్తే చిత్తే చిత్తమునందు. చిత్తే. పదం. ఆప.
పదం కోపః సర్వం భవత్ప్రేరణయా బ్రాకెట్ లో భవత్ ప్లస్ ప్రేరణయా. ప్రేరణయా విసర్గ లేదు. భవత్ ప్లస్ ప్రేరణయా. ఓకే ప్రేరణ ఓకే ప్రేరణయా ఓకే తర్వాత ఏవ తర్వాత భూమన్ భూమన్ ఇప్పుడు ఒకసారి చదువుకుందామండి. భవద్దిదృక్షూన్ భవనం వివిక్షూన్. నేను చదవనా? చదివేయండి. భవద్దిదృక్షూన్ భవనం వివిక్షూన్ భవద్దిదృక్షూన్ భవనం వివిక్షూన్ ద్వాస్థౌ జయస్తాన్ విజయోప్యరుంధాం. ద్వాస్తౌ జయస్తాన్ విజయోప్యరుంధాం ద్వాస్థౌ జయస్తాన్ విజయోప్యరుంధాం. ద్వాస్థౌ జయస్థాన్ విజయోప్యరుంధాం తేషాం చ చిత్తే పదమాపకోపః. తేషాం చ చిత్తే పదమాపకోపః తేషాం చ చిత్తే పదమాపకోపః సర్వం భవత్ప్రేరణయైవ భూమన్. సర్వం భవత్ప్రేరణైవ భూమన్ సర్వం భవత్ప్రేరణైవ భూమన్ ప్రేరణైవ కాదు, ప్రేరణయైవ. సర్వం భవత్ప్రేరణయైవ భూమన్ అంతే. కదా? మొత్తం శ్లోకం చదవండి ఒకసారి. భవద్దిదృక్షూన్ భవనం వివిక్షూన్ ద్వాస్థౌ జయస్తాన్ విజయోప్యరుంధాం తేషాం చ చిత్తే పదమాపకోపః సర్వం భవత్ప్రేరణయైవ భూమన్. బాగుందండి. తర్వాత శ్లోకంలోకి వెళ్తున్నాము. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ కష్టౌ యువాన్ దైత్యగతిం భజేతం ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నోస్త్వితి నోమతుస్తా నేమతుస్తాన్. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ కష్టౌ యువాన్ దైత్యగతిం భజేతం ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నోస్త్వితి నేమతుస్తాన్. ఇప్పుడు దీని యొక్క పదచ్ఛేదం రాసుకుందామండి. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ ఒకటే పదం.
లోకాన్ వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ ప్రచేష్ట ఓకే. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ ప్రచేష్టౌ బ్రాకెట్ లో వైకుంఠ ప్లస్ లోక ప్లస్ అనుచిత ప్లస్ ప్రచేష్టౌ. వైకుంఠ ప్లస్ లోక ప్లస్ అనుచిత ప్లస్ ప్రచేష్టౌ. తర్వాత పదం కష్టౌ. తర్వాత యువాం. కష్టం బ్రాకెట్ లో ధైర్య ప్లస్ గతిం. తర్వాత భజేతం. తర్వాత ఇతి. తర్వాత ప్రశప్తౌ. తర్వాత భవదాశ్రయౌ. భవదాశ్రయో బ్రాకెట్ లో భవత్ ప్లస్ ఆశ్రయౌ. భవదాశ్రయో భవత్ ప్లస్ ఆశ్రయో తర్వాత తౌ. స్మృతిర్నో స్థితి హరిస్మృతి. హరిస్మృతి. తర్వాత నహ. నహ తర్వాత అస్తు. తర్వాత ఇతి. తర్వాత నేమతు. తర్వాత తాన్. ప్లస్ లోక ప్లస్ అనుచిత ప్లస్ ప్రశేష్టం కష్టం యువం దైత్య ప్లస్ గతిం భజేతం ఇది ప్రసక్తం భవతాశ్రయో చదువుకుందామండి. రవి అన్నయ్య. రవి అన్నయ్య గారు చదువుతాం. వారు ఉన్నారండి? వినిపిస్తోందండి. ఇప్పుడు వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ
వైకుంఠలోకానచిత్ వైకుంఠలోకానచిత ప్రచేష్టౌ వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ. ప్రచేష్టవులో చివర ఒత్తు వినిపిస్తోందేమో అనిపిస్తోంది. ఒత్తు తప్పు చదివాను, లేకుండానే కరెక్ట్. చెప్పండి. ఒత్తు లేకుండా చెప్పండి. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ ప్రా వైకుంఠలోకానుచిత ప్రా మాత్రం ఇందాక మీరు ప్రచేష్టౌ. అది అలాగే చెప్పండి, మళ్ళీ చెప్పండి. వైకుంఠలోకానచిత ప్రచేష్టౌ వైకుంఠలోకానచిత ప్రచేష్టౌ. కష్టౌ యువాన్ దైత్యగతిం భజేతం. కష్టౌ యువాం దైత్యగతిం భజేతం. కష్టౌ యువాం దైత్యగతిం భజేతం. ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ. ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ. ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ. హరిస్మృతిర్నోస్త్వితి నేమతుస్తాన్. హరిస్మృతిర్నోస్త్వితి నేమతుస్తాన్. హరిస్మృతిర్నోస్త్వితి నేమతుస్తాన్. మొత్తం శ్లోకం చదవండి. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ కష్టౌ యువాం దైత్యగతిం భజేతం. ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ. హరిస్మృతిర్నోస్త్వితి నేమతుస్తాన్. చాలా బాగా వచ్చిందండి. తర్వాత శ్లోకంలోకి పెడదామండి. మీకు 12 అవుతున్నట్టు లేట్ అవుతుంది. ఈ 5వ శ్లోకంతో ముగిద్దామండి. ఓకే ఓకే. సరే, హాయ్. నమస్తే నమస్తే దండం పెట్టి 2 చేతులతో దండం పెట్టు. అలా చెప్పు, తప్పు కదా. తదైతదాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష ఖగేశ్వరాం సార్పిత చారుబాహురానందయం స్థానభిరామ మూర్త్యా. దీని యొక్క పదచ్ఛేదం రాసుకుందామండి. తదా, మొదటి పదం తదా. తర్వాత ఏతత్. తర్వాత ఆజ్ఞాయ. తదా ఏతత్ ఆజ్ఞాయ భవాన్ అవాప్తః. ఒక్కసారి చెప్పరా? తదా ఏతత్ ఆజ్ఞాయ ఆజ్ఞాయ భవాన్ అవాప్తః. ఓకే. సహ, సకార అకారములు, హకార అకారములు. సహ ఏవ, సహ ఏవ. తర్వాత లక్ష్మ్యా, లక్ష్మ్యా. తర్వాత బహిః, బహిః. అంబుజాక్ష, అంబుజాక్ష.
లక్ష్మ్యా బహిః అంబుజాక్ష. లక్ష్మ్యా యా బహిః అంబు ఖగేశ్వరాంసార్పితచారుబాహు. ఒకటే పదం. ఖగేశ్వరాంసాకేశ్వర ఖగేశ్వరాంసార్పిత చారుబాహు. ఖగేశ్వరాంసార్పిత చారుబాహుః. బ్రాకెట్ లో ఖగ ప్లస్ ఈశ్వర ప్లస్ ఉమ్, అంస అంస ప్లస్ అర్పిత ఉమ్. ప్లస్ చారు ప్లస్ బాహు. ఖగ ప్లస్ ఈశ్వర ప్లస్ అంశ ప్లస్ అర్పిత ప్లస్ చారు ప్లస్ బాహుః. ఖగేశ్వరాంస. ఐఎమ్ నాట్ సేయింగ్ అంశ, ఇట్ ఈస్ ఓకే. అంస అంటే దంతియ సకారం. అంస సరిగమస అంస. ఖగేశ్వరాంశ. ప్లేస్ అనే అర్థంలో అంస అనే పదం ఉందన్నమాట. ఖగేశ్వరాంసార్పిత చారుబాహుః. చారుబాహు. తర్వాత ఆనందయన్. ఆనందయన్. తర్వాత తాన్. ఆనందయన్ తాన్ అభిరామమూర్త్యా. 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 ఓకే. అభిరామమూర్త్యా అన్నప్పుడు బ్రాకెట్ లో అభిరామ ప్లస్ మూర్తియా అని రాసుకోవచ్చు, లేదంటే అభి ప్లస్ రామ ప్లస్ మూర్తియా అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడికి ఇది పూర్తయింది. తదా ఏతత్ ఆజ్ఞాయ భవాన్ అవాప్తః సహ ఏవ లక్ష్మ్యా బహిః అంబుజాక్ష. అంబుజాక్ష అన్నప్పుడు కూడా అంబుజ ప్లస్ అక్ష అని రాసుకోవాలి బ్రాకెట్ లో. ఖగేశ్వరాంసార్పిత చారుబాహు. ఖగ ఈశ్వర అంశ అర్పిత చారుబాహు. ఆనందయన్ తాన్ అభిరామమూర్త్యా. ఇక్కడ ఒక చిన్న డౌట్. ఫస్ట్ దాంట్లోని తదా ప్లస్ ఏతత్ తదేతత్ తత్ ప్లస్ ఏతత్ తదేతత్ అది కొంచెం తత్ ప్లస్ ఏతత్ అని ఉంటే తదేతత్ అవుతుంది. ఉమ్, తదా ప్లస్ ఏతత్ అని ఉంటే తదేతత్ అని అవదు, ఉమ్. తదైతత్ అని అవుతుంది. మరొకసారి నాకు కొంచెం అర్థమైంది. తత్ ప్లస్ ఏతత్ అని కలిపితే మీరు చెప్పినట్లు తదేతత్ అని అవుతుంది. అవును, తదేతత్. కానీ తదా ప్లస్ ఏతత్ అని ఉంటే తదేతత్ అని అవదు, అప్పుడు తదైతత్ అని అవుతుంది. ఓకే. తదై ఐ తదై. అయితే ఇప్పుడు అలాంటప్పుడు మరి మనకి మొదట పదవిచ్ఛేదనంలోని తదా ప్లస్ ఏతత్ కాకుండా తదేతత్ ఉంది కాబట్టి తత్ ప్లస్ ఏతత్ అవ్వాలి కదా మనకి ఇక్కడ. అంటే తదా ఏతత్ అని ఉంది, అప్పుడు అవును. తదైతద్ ఆజ్ఞాయ అని చెప్పాను. అచ్చా, నేను తత్ అని చెప్పానా? మొదటి పదాన్ని తదా అని చెప్పానా? తదా అని తదా. చెప్పారు. తదా అని చెప్పారు. అందువల్ల తదా ఏతత్ అని ఉంది కాబట్టి తదైతత్
అని అవుతుంది. ఒకవేళ తత్ ఏతత్ అని ఉంటే తదేతత్ అని అయి ఉండేది. అవును అవును మనకి ఇక్కడ పదం తదేతత్ అని ఉంది కదా, లేదు, ఐతత్. తదేతత్ కాదు, తదైతత్. అవునా, అచ్చా, నేను బుక్ లో అందుకు నా తప్పు ఉంది ఇక్కడ, అందుకని తదైతత్ అది. ఓకే. తదైతదాజ్ఞాయ. తదైత ఇక్కడ తదైత తదేతదాజ్ఞాయ అని ఉన్నారండి. బుక్ లో తదైతత్ అని ఉంది. తదేవ ఆహా. తదే అయితే తదే మార్చుకోవాలి. మార్చుకోవాలి. తదైతదాజ్ఞాయ అని రాసుకోవాలి. ఓకే. బుక్ లో తదేతత్ అని ఉంది, అందుకు డౌట్ వచ్చి అడిగాను సరే. అవునా? ఓకే ఓకే. తదేతత్ అని ఉంది మా బుక్ లో అందరికి. తదైత దాజ్ఞాయ తదైత తదైత తదైతదాజ్ఞాయ తదైతదాజ్ఞాయ. ఓకే ఓకే. సరిపోయిందండి. బాగుంది. అంటే అది మార్చుకుని బుక్ లో అయితే తదేతదాజ్ఞాయ అని ఉన్నది. అది తదైత అంటే రెండు రకాలుగాను చెబుతున్నారు. ఇప్పుడు దీన్నే తెలుగు పుస్తకంలో ఇప్పుడే చూస్తున్నాను. తదేతదాజ్ఞాయ అని ఉంది, దానిని ఆ రకంగా తెలుసుకుని అనే అర్థంలో చెప్తున్నారు. కానీ అప్పుడు ఎప్పుడైతే అలా శపించాడో అప్పుడు అనే అర్థంలో తదా అని ఉండాలి, కాబట్టి అది ఇంకా ఉచితమేమో అని అనిపిస్తోంది. సంస్కృతాన్ని అది అతి ప్రాచీనం కాబట్టి ఉన్న వాటిలో దానినే మనం ప్రామాణికంగా స్వీకరిస్తున్నాం, లేకపోతే ప్రామాణిక తరంగా స్వీకరిస్తూ ఉన్నాం. తర్వాత ఎక్కడి దాకా వచ్చామండి? అంటే అయిపోయింది అంతా అయిపోయింది. అయిపోయింది. మళ్ళీ చదవాలి. ఆహా. చదవండి. అయితే శకుంతల అంటే మీరు చదివేస్తారా? చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? నాగదీపిక చదవలేదు, ఆవిడ చదువుతారా? నాగదీపిక్ గారు చదువుతారండి? ఓకే చెప్తానండి. ఓకే. తదైతదాజ్ఞాయ భవానవాప్తః. తదైతదాజ్ఞాయ భవానవాప్తః. ఇంకొకసారి చదవండి. ఓకే. తదైతదాజ్ఞాయ భవానవాప్తః. సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష. సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష. సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష. ఖగేశ్వరాం సార్పిత చారుబాహుః. ఖగేశరాం సార్పిత చారుబాహుః. ఖగేశ్వర. ఖగేశ్వరాం రామ్ లేదా అండి? ఖగేశ్వరాం సార్పిత. ఖగేశ్వరాం సార్పిత చారుబాహుః. ఖగేశ్వరాం సార్పిత చారుబాహుః. ఆనందయం స్థానభిరామమూర్త్యా. ఆనందయస్తానభిరామమూర్త్యః. అక్కడ ఆనందయం అన్న అభిరామమూర్త్యా. ఆనందయం అన్న అక్కడ ఆనందయన్ తాన్ రెండు కలిపితే ఆనందయం స్థాన్, పెదాలు చక్కగా మూసి అప్పుడు పలకాలి. ఓకే. ఆనందయం స్థాన్ అభిరామమూర్త్యా. కలిపేయండి. ఆనందయం స్థానభిరామమూర్త్యా. ఆనందయం స్థానభిరామమూర్త్యా. అంతే అంతే. ఆనందయం శ్లోకం చదవండి. స్థానభిరామమూర్త్యా. తదైతదాజ్ఞాయ భవానవాప్తాః. సహైవ లక్ష్మ్యా భవానవాప్తాః కాదు, భవానవాప్తః. తదైతదాజ్ఞాయ భవానవాప్తాః. సహైవ లక్ష్మ్యా కాదు, భవానవాప్తాః అంటున్నారు కదా, అలా కాకుండా భవానవాప్తః అని చెప్పండి. ఓకే. తదేతదాజ్ఞాయ భవానవాప్తః. సహైవ లక్ష్మ్యా. ఇప్పుడు మీరు తదేతదాజ్ఞాయ అన్న తదైతదాజ్ఞాయ కావాలి. సారీ. తదైతదాజ్ఞాయ భవానవాప్తాః. మళ్ళీ వచ్చేసింది భవానవాప్తః.
తదైతదాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష ఖగేశ్వరాం సార్పితచారుబాహు ఆనందయస్తానభిరామమూర్ధ్యా. ఖగేశ్వరాం సార్పిత చారుబాహురానందయం స్థానభి రామమూర్త్యా. మధ్యలో వచ్చినప్పుడు విసర్గలు పలకూడదు అన్నారు కదండి, మళ్ళీ ఇక్కడ 2 లైన్లలో విసర్గలు పలుకుతున్నాం కదా. మనం ఆగేం కాబట్టి పలికాం. ఆ, ఆగకుండా చెప్పేసుకుంటే కలిపి చెప్పేసుకోవాలి. ఓ ఖగేశ్వరాం సార్పిత చారుబాహురానందయం స్థానభి రామమూర్త్యా. చాలా ఆశ్చర్యం, మనం ఇక్కడ కాపుతున్నాం, కరెక్ట్ గా ఇదే టైంకి భద్రాచలంలో రామకళ్యాణం జరుగుతుంది. అదే ఆ అభిరామమూర్తిగా ఉద్భవించాడని ఇక్కడ కూడా ఈ శ్లోకంలో చెబుతున్నారు. అదే ఆ శనక సనందాది మహర్షులకి నలుగురికి కూడా ఆ లక్ష్మీనారాయణుడు అభిరామమూర్తి అయ్యి కనిపిస్తున్నాడు అని ఎంత అందంగా చెప్పారో, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓకే. ఖగేశ్వరాం సార్పిత చారు బాహురానందయం స్థానభిరామమూర్త్యా. మళ్ళీ చదవనా అండి? మీరు చదువుతున్నారేమో అనుకున్నా. ఆ, సరే. ఓం హరి ఓం తత్సత్. అతి త్వరలోనే ఇంకొక క్లాస్ కూడా పెట్టుకుని మిగతా 5 శ్లోకాలు పూర్తి చేసుకుని నేను ఇటుపై నుంచి ఆ ఒక్కొక్క శ్లోకాన్ని కూడా ఒకే బిగిలో దాన్ని ముద్రణ చేసుకుని అన్నయ్యకి పంపిస్తూ ఉంటాను. ఆయన అన్ని కలిపి క్రోడీకరించి అందరికీ వినడానికి సౌకర్యంగా, అభ్యాసానికి సౌకర్యంగా ఉంటుంది అని తెలుస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలను మరలా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.